హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. అవెన్ లేకుండా కూడా మనం చాలా చక్కగా ఇంట్లో తయారు చేసి పెట్టొచ్చు, పిల్లల్ని సర్ప్రైజ్ చేయొచ్చు. మన బర్త్డే పార్టీస్కి కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ అవుతుంది. అవెన్ లేకుండా కూడా చూడండి, మనం బయట నుంచి తెచ్చిన కేక్ లాగానే ఉంది కదా. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక పాత్రలో ఉప్పు వేసుకొని స్టాండ్ ఉంచుకొని క్లోజ్ చేసుకొని సిమ్లో ఉంచాలన్నమాట. ఇప్పుడు ఈ లోపల ఒక కేక్ మౌల్డ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న కేక్ మౌల్డ్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి గ్రీస్ చేసుకోవాలన్నమాట ఆయిల్తో. సో ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా డిమౌల్డ్ అయ్యి వస్తుంది. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని 2 eggs తీసుకుంటున్నాను. ఈ 2 eggs ప్లేస్లో మీరు 3/4 కప్ ఆఫ్ కర్డ్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఎగ్లెస్ అయితే. సో ఆ 2 eggs తీసుకున్న తర్వాత 1 కప్ వచ్చేసి పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ పౌడర్ షుగర్ తర్వాత 1/2 కప్ వచ్చేసి బటర్ యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ బటర్, లేకపోతే మీరు 1/2 కప్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. సో బటర్ అన్సాల్టెడ్ అయి ఉండాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ యాడ్ చేశాను. వీటిని చక్కగా మూడింటిని కలిసిపోయేలాగా విస్క్తో కలుపుకోవాలి. మంచిగా ఏరియేషన్ ఫామ్ అవుతుందండి మనం బాగా విస్క్ చేస్తే ఈ మిక్చర్ని. ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను 1 టీ స్పూన్, లేదంటే వెనీలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేస్తే చాక్లెట్ కేక్ బాగుంటుంది. ఈ 1 టీ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో చక్కగా కలుపుకున్న తర్వాత సీవ్ ప్లేస్ చేసుకొని 1 కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. సో 1 కప్ మైదాకి 1/3 కప్ వచ్చేసి కోకో పౌడర్ అనమాట. 3/4 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఈ మూడింటిని ఒకసారి ఇలా సీవ్ చేసుకోవాలి. చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఏరియేషన్ పోకుండా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనం ఇందాక ఎగ్ మిక్స్చర్లో మనం బాగా విస్క్ చేసుకున్నాం కాబట్టి ఏరియేషన్ వస్తుంది, అది పోకుండా చక్కగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు 1/4 కప్ వచ్చేసి మిల్క్ యాడ్ చేశాను. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవడానికి విస్క్తో కలుపుకుంటే బాగుంటుంది. సో విస్క్తో కలుపుకున్నాను. సో ఇక్కడ 1/4 కప్ వచ్చే మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా బ్యాటర్ లూజ్గా కావాలనుకుంటే ఇంకో 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కేక్ బ్యాటర్ని. లంప్స్ లేకుండా చక్కగా ప్రిపేర్ అయ్యింది. మన బటర్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ఆ కేక్ మౌల్డ్ ఉంది కదా, దానిలోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఒక టిప్ ఉందండి. కేక్ పైన క్రాక్ అవ్వకుండా చక్కగా రావాలంటే ఇలాగ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఏమన్నా ఇలాంటి వుడెన్ స్టిక్ లాగా లేకపోతే టూత్ పిక్ లాంటిది తీసుకొని ఇలాగా రౌండ్గా అనుకోవాలన్నమాట. సో ఇలాగా రౌండ్గా అనుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి కేక్ మౌల్డ్ని, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఎస్కేప్ అవుతాయి. సో చక్కగా బేక్ అయ్యి వస్తుంది, క్రాక్ అవ్వకుండా కేక్. ఆల్రెడీ మనం వెజల్ వేడి పెట్టుకున్నాం కదండి, ఆ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేక్ మౌల్డ్ని. సో క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో 40 to 45 minutes కుక్ చేసుకోవాలి. సో చక్కగా కుక్ అయింది కేక్. 45 minutes తర్వాత చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది, టూత్ పిక్ అంటకుండా. సో చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేస్తేనే పర్ఫెక్ట్గా కేక్ బయటకు వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చక్కగా పైన లేయర్ని నేను ఇలాగా తీసేస్తున్నాను, సన్నగా కట్ చేసి తీస్తున్నాను. ఈ లేయర్ యూస్ చేయను అనమాట. సో ఈ లేయర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన ఈ మొత్తం కేక్ని 3 layers కట్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యి వచ్చిందో చాక్లెట్ కేక్. సో ఈ కేక్ని 3 layers కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకునేటప్పుడు టిప్ ఏంటంటే ముందు సైడ్స్ అన్నీ మనం మార్క్ చేసుకొని
చాక్తో. దాని తర్వాత చాక్ని ఇన్సర్ట్ చేసుకొని చిన్న చిన్నగా మూవ్ చేసుకుంటూ వెళ్తే చక్కగా లేయర్స్ కట్ అవుతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. ఇలాగ 3 లేయర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో దీని తర్వాత షుగర్ సిరప్ ప్రిపరేషన్ కోసం ఒక పాత్రలో 2 టీ స్పూన్స్ వచ్చేసి షుగర్ తీసుకోవాలి. నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను. చెర్రీస్ చాప్ చేసి పెట్టిన చెర్రీస్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కలుపుకున్న తర్వాత ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని ఇలా మరగనివ్వాలన్నమాట. షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇలా షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. సో అది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కోసం 1 కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. చిల్డ్ విప్పింగ్ క్రీమ్. దీనిలో చిల్డ్ బౌల్లో తీసుకొని విప్ చేసుకోవాలి. సో ఫస్ట్ 1-2 మినిట్స్ లో స్పీడ్లో బీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బౌల్ కూడా మనం 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే కూలింగ్ తగ్గకుండా ఉంటుంది. కింద చూసారా నేను ఐస్ పెట్టుకొనే విప్పింగ్ స్టార్ట్ చేశాను. ఐస్ బౌల్లో ఈ బౌల్ పెట్టుకొని విప్పింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ విప్ చేసుకుంటూ సాఫ్ట్ పీక్ వచ్చేదాకా విప్ చేసుకోవాలి. ముందు ఇది సాఫ్ట్ పీక్ అన్నమాట. ఈ స్టేజ్ చూడండి 1 కప్ మనం యాడ్ చేస్తే ఎంత క్రీమ్ వచ్చిందో. ఇప్పుడు దానిలోకి కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది విప్పింగ్ క్రీమ్కి. ఆల్రెడీ షుగర్ ఉంటుంది, దీనిలోకి షుగర్ ఏమి యాడ్ చేయము. మళ్ళీ బీటింగ్ స్టార్ట్ చేసి హై స్పీడ్లో స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. సో మనం దీన్ని మన చేత్తో కూడా బీట్ చేసుకోవచ్చు, కానీ చాలా నొప్పి వస్తుందండి చెయ్యి. సో మనకు బీటర్ ఉంటేనే మంచిగా పని అయిపోతుంది. సో ఇది స్టిఫ్ పీక్ స్టేజ్ అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్టిఫ్ పీక్ ఫామ్ అయిందో. ఈ స్టేజ్లో బీటింగ్ ఆపేసేయాలి. మనం బీటింగ్ ఆపేసి ఆ బౌల్ని ఐస్ ఉన్న బౌల్లోకి పెట్టుకోవాలన్నమాట. కూలింగ్ తగ్గకుండా ఉంటుంది. ఈ లోపల ఒక కేక్ లేయర్ తీసుకొని దాని మీదకి షుగర్ సిరప్తో కేక్ లేయర్ని మాయిస్ట్ చేసుకోవాలి. ఒక లేయర్ అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ లేయర్. సో అలా మాయిస్ట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్తో పైనుంచి విప్పింగ్ క్రీము అప్లై చేసుకోవాలి. సో షుగర్ సిరప్తో మాయిస్ట్ చేసుకుంటే కేక్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది అనమాట కేక్. విప్పింగ్ క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ కేక్ సిరప్లో మనం చెర్రీస్ వేసాం కదండి, ఆ చెర్రీస్ని సపరేట్ చేసుకొని ఇలాగ పైన పెట్టుకోవాలన్నమాట. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక లేయర్, ఇది వచ్చేసి ఫైనల్ లేయర్, థర్డ్ లేయర్ అనమాట. ఇది ప్లేస్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి షుగర్ సిరప్తో కోట్ చేసుకోవాలి. సో మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకు పెట్టచ్చండి. ఈ లాక్డౌన్ టైంలో ఇలాగ కరోనా టైంలో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో చాలా చక్కగా హైజీనికల్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా పిల్లలకి మనం ఇచ్చి హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేయమని చెప్పొచ్చు. తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి సైడ్స్ కూడా విప్పింగ్ క్రీమ్ కవర్ చేస్తున్నాను. సైడ్స్ కూడా చక్కగా ఇలాగా అనుకోవాలన్నమాట. సైడ్స్ కూడా చక్కగా అనుకుంటే నీట్గా కవర్ అయిపోతుంది. సో ఇలా జరుపుకుంటూ ఇలాగా కవర్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్. సో ఇది వచ్చేసి క్రమ్ కోట్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్. దీని తర్వాత మనం ఇంకొకసారి విప్పింగ్ క్రీమ్తో మళ్ళీ కవర్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ క్రమ్ కోట్ ఇది. సో నేనేం ప్రొఫెషనల్ కాదండి కేక్లో, జస్ట్ పిల్లలకి సర్ప్రైజింగ్గా ఇంట్లో చేసి పెడదామని ఇలా చేసి పెట్టాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఇంకొకసారి కవర్ చేసుకోవాలన్నమాట కేక్ అంతా, సైడ్స్ టాప్. సో సైడ్స్ కూడా ఇలా అనుకుంటూ ఎక్స్ట్రా క్రీమ్ అంతా సైడ్స్ ఇలా అనుకుంటూ కవర్ చేసుకోవాలండి. సో కవర్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ కోసం మనం ఏమన్నా ఇలాగా కార్డ్స్ ఉంటాయి కదా, మనం వాడని ఏటీఎం కార్డ్స్ లాంటివి, అలాంటి కార్డ్స్తో ఇలాగా ఫినిషింగ్ మనం నీట్గా ఇవ్వచ్చు. షార్ప్ ఎడ్జెస్ కోసం చాలా చక్కగా వస్తాయి. కార్డ్ యూస్ చేసిన తర్వాత చక్కగా వచ్చింది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా బేకరీ స్టైల్లో లాగా. ఇప్పుడు ఈ కేక్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈ లోపల ఒక డార్క్ కాంపౌండ్ తీసుకొని డబల్ లేయర్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసుకోవాలి.
మెల్ట్ చేసుకున్న ఆ చాక్లెట్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే పక్కన సైడ్స్లో మనం చాక్లెట్తో కవర్ చేసాం కదా, దానికోసము. ఈ మెల్ట్ చేసిన చాక్లెట్ని బేకింగ్ పేపర్ కానీ పార్చ్మెంట్ పేపర్ కానీ అని దొరుకుతుందండి బయట, అది నాన్ స్టిక్కీగా ఉంటుంది. సో ఆ పేపర్ మీద మనం ఇలాగ మెల్ట్ చేసిన చాక్లెట్తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే మనం ఎగ్జాక్ట్లీ మనం బయట ప్రిపేర్ చేసిన కేక్ లాగే మన ఇంట్లో కూడా చక్కగా కుదురుతుంది, పిల్లలకి నచ్చుతుంది కూడా. సో ఈ మెల్టెడ్ చాక్లెట్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పార్చ్మెంట్ పేపర్ని కానీ బేకింగ్ పేపర్ని కానీ ఆరనివ్వాలన్నమాట. ఈ మెల్టెడ్ చాక్లెట్ ఆరేదాకా ఆరనివ్వాలి. ఈ లోపల మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కాబట్టి కేక్ 30 మినిట్స్ పాటు చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఆ పేపర్ని ఒకసారి కేక్కి అతికించాలన్నమాట. కేక్కి అతికించిన తర్వాత 2 to 4 hours పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత తీసి ఆ పేపర్ని సపరేట్ చేయాలి. దాని తర్వాత విప్పింగ్ క్రీమ్తో ఇలాగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలి. పైన టాప్ సైడ్స్ అంతా మనం చాక్లెట్తో డెకరేట్ చేసాం కాబట్టి పైన టాప్ ఇలా ఫ్లవర్స్తో ప్రిపేర్ చేసుకొని విప్పింగ్ క్రీమ్తో ఇలాగా చెర్రీస్ పెట్టుకుంటే బాగుంటుంది. చక్కగా మనం బయట కొన్న విధంగా ఉంటుంది. సో ఇందాక ఆ కేక్ డెకరేషన్లో కొన్ని మిగిలిపోయాయి, అవి పైన యాడ్ చేస్తున్నాను. తర్వాత గ్రేటెడ్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తానన్నమాట. అది డార్క్ కాంపౌండ్ నేను యూజ్ చేసింది. సో సైడ్స్ కూడా విప్పింగ్ క్రీమ్తో ఇలాగా డెకరేట్ చేసుకోవాలి, అప్పుడు లుక్ బాగుంటుంది. సో గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ కాంపౌండ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది. మనకి బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో. Thanks for watching my video. If you like our videos, please subscribe to my channel for more videos. Please like, share, comment our videos. సో చూసారండి, కట్ చేసిన తర్వాత కూడా లేయర్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో.